UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో ముఖ్య అతిథులు ఉన్నారు. మరి నిన్నటి వరకు కూడా జరిగిన మన తెలంగాణ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది అనే విషయాలపై, అలాగే హైడ్రాలో ఏం జరుగుతుంది అనే విషయాలపై అన్నిటిపైన కూడా క్లారిటీగా క్లుప్తంగా తెలుసుకోవడానికి మనతో పాటు హిట్ టీవీ స్టూడియోలో ఈరోజు మన ముందున్నారు కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు, అలాగే తన పేరు కూడా మేడం భవానీ త్రివేది గారు ఉన్నారు. మరి అడిగి తెలుసుకుందాం అన్ని విషయాలు కూడా. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానరా మేడం. ముందుగా మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము. రాజకీయాలన్నీ పక్కన పెడితే అది సెకండరీ, ఎందుకంటే మీ గురించి చాలా విన్నాం మేము. అందుకు మీ మాటల్లోనే తెలుసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాము మా హిట్ టీవీ ద్వారా. మేడం చెప్పండి. నా పేరు భవానీ త్రివేది. నేను సేవాదల్ మహిళా అధ్యక్షురాలిని. మేము ఎప్పుడు కూడా ప్రతి ప్రోగ్రాంలో సేవాదల్ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము అండ్ ఫ్లాగ్కి సెల్యూట్ చేస్తాము. ఫ్లాగ్ని మోయడం మా కాంగ్రెస్ పార్టీ ఫ్లాగ్ కానివ్వండి, నేషనల్ ఫ్లాగ్ కానివ్వండి, సేవాదల్ వాళ్ళు ప్రతి ముందు ఉండి నడిపిస్తారు. ఎందుకంటే మీ గెటప్ చూస్తేనే తెలుస్తుంది ప్రశాంతతకు ప్రతిరూపం అని, అందుకు అడిగాను. మేడం కొన్ని విషయాలు, ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా జరుగుతున్న, ఎందుకు అంటే ఈ తెలంగాణ రాజకీయాల్లో చాలా అంటే చాలా ఉత్కంఠమైన విషయాలు కూడా ప్రజల్లో రేకెత్తిస్తుంది. అవునమ్మా, అవును. ఎందుకు అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అసలు ఈ రాజకీయంలో, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలోకి రావడము ఎవరికైనా ఇష్టం లేదా అనేటివి తలెత్తుతున్నాయి. ఏమంటారు మీరు? ఇది సంచలనం. అసలు రేవంత్ రెడ్డి గారు అసలు రారు, అసలు కాంగ్రెస్ మొత్తంకి అంటుకుపోయింది అన్న వాళ్ళు కేసీఆర్ గారు హ్యాట్రిక్ కొడతాము అనుకున్న తరుణంలో సీఎం గారు రేవంత్ అయ్యారు అనడంలోనే చాలా ఇది ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు నేను సీఎం అవుతాను అని చెప్పేసి. ఖచ్చితంగా అన్న ఎలా చెప్పారో అలాగే జరిగింది. కాబట్టి అన్న వస్తే వాళ్ళకి ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాడో చెంచల్గూడాల జైల్లో అని చెప్పేసి వాళ్ళు అతలాకుతలం అయిపోయి ఇప్పటికి కూడా వాళ్ళకి డైజెషన్ అవ్వట్లేదు. ఏం చేయాలి అనేది కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పటికి కూడా కేసీఆర్ గారు ఒక్కసారి కూడా హౌస్ లోకి వచ్చి మాట్లాడింది లేదు ఇప్పటి వరకు కూడా. అవును అవును. వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు అనేది కూడా క్లారిటీ లేదు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. వాళ్ళకి ఎట్లా ఏం మాట్లాడాలో తెలియక అదేదో పిచ్చి కుక్క అంటారు చూసారా, ఆ పిచ్చి కుక్క లాగా వాగుతున్నారు. ఏం మాట్లాడాలో తెలియదని మీరంటున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ నాయకులు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి అసలు మాట్లాడడమే రాదు, ఒక సీఎం హోదాలో మాట్లాడట్లేదు, సీఎం అయ్యే అర్హత లేదు అని అంటే. ఎందుకు లేదు? మీరు 1200 మంది స్టూడెంట్స్ చనిపోతే వచ్చిన తెలంగాణ, కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణని మీరు మోసం చేశారు ప్రజలని. మేడం ఇవ్వగానే వెళ్ళి కాలు మొక్కి అమ్మ నేను విలీనం చేస్తా తెలంగాణ పార్టీని అని చెప్పేసి అన్న కేసీఆర్ నమ్మక ద్రోహం పార్టీ. ఆ పార్టీకి ఏం తెలిసి ఉంటుంది రేవంత్ రెడ్డి సీఎం మా అయ్యే అర్హత ఉందా లేదా అని? మీకేం తెలియదు, మీరే సరిగ్గా లేరు. అటో ఇటో ఉన్న క్యాండిడేట్స్ మీరు. రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. అంటే అటో ఇటో ఉన్న క్యాండిడేట్స్ అని అంటున్నారు కదా. మరి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అధికారంలో పాలించారు కదా. పాలించారు అంటే ఏం పాలించారు? లిక్కర్ రాని తెలంగాణ ఆడబిడ్డలని ఇవాళ మాకి పరువు పోయింది మాది. మేము తెలంగాణ గడ్డ మీద పుట్టి మా పరువు పోయింది. ఎందుకు అనంటే నువ్వు లిక్కర్ రానివి తయారయ్యావు. తెలంగాణ బిడ్డలు ఎక్కడ తాగుతారో, ఎక్కడ ఉంటారో, ఎక్కడ ఉండరో కూడా తెలియదు. దాంట్లో నువ్వు లిక్కర్ రానివి మొత్తము ప్రపంచం అంతా బంగారు తెలంగాణ కాస్త లిక్కర్ తెలంగాణ చేసినావు. నువ్వు బంగారు తెలంగాణ లిక్కర్ తెలంగాణ, బంగారు తెలంగాణ లిక్కర్ తెలంగాణ చేసింది కవిత. మరి ఆ పని చేసినప్పుడు కేసీఆర్ గారు మరి ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నా, మా కేటీఆర్ గారు ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారు ఆడబిడ్డల గురించి? ఆ పార్టీ ఎట్లా మాట్లాడుతుంది? మమ్మల్ని ఎట్లా అవమానిస్తారు? అదైతే నిజమే. ఆడబిడ్డలను ఆల్రెడీ కవిత అవమానించింది. ఒక ఆడబిడ్డగా ఉండి కూడా నువ్వు అవమానించడం కరెక్ట్ కాదు కదా. అంటే ఇంకా అంటే తను నిందితురాలు అని ఇంకా డిసైడ్ అవ్వలేదు అంటున్నారు. లేదు, ఎట్టి పరిస్థితుల్లో నిందితురాలే. బీజేపీతో
చేతులు కలిపి ఉమ్, బెయిల్ తెచ్చుకుంది అంతవరకే. ఓకే. బీజేపీ ఒకటి తప్పు చేయొద్దు, కాళ్ళు పట్టుకోవద్దు, తప్పు చేయొద్దు, కాలు పట్టుకోవద్దు, ఫస్ట్ చూసుకోవాలి. ఫస్ట్ చూసుకోవాలి. మరి నువ్వు తప్పు చేయని అయితే నువ్వు ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసేదాన్ని కదా. అయితే ఇది ఇప్పుడు అంటే ఇది జనాల్లో రేకెత్తుతుంది, అలాగే బీఆర్ఎస్ నాయకుల్లో కూడా కార్యకర్తల్లో కూడా ఒక వార్త అయితే రేకెత్తుతుంది. ఏమని అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వకముందు తను ఒక ఛాలెంజ్ చేశారు. అంటే నేను సీఎం అయిన తర్వాత అంతకంత చూపిస్తాను అని చెప్పేసి ఒక ఛాలెంజ్ చేశారు. అదే ఇప్పుడు కుట్రపూరితంగా ప్లాన్ పకడ్బందీగా చేసి ఇలా చేస్తున్నారా అని. ఎందుకంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారక, ఎమ్మెల్యేలు అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి లాక్కుంటున్నారు. అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ ని భూస్థాపితం చెయ్యాలి అనే ప్లాన్ పకడ్బందీగా చేసి కుట్రలు పన్నుతున్నారు అంటున్నారు. మీరేమంటారు? ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని 12 మందిని లాక్కుపోయాడు కేసీఆర్. ఓకే, 12 మందిని లాక్కుపోయాడు. మేము ఎవరిని లాక్కొచ్చుకోలేదు. మాకు 64 సీట్లు వచ్చినాయి. మేము ఒక్కరిని కూడా తీసుకోకుండా గవర్నమెంట్ ఫామ్ చేసాం. మేమైతే తెచ్చుకొని ఫామ్ చేయలేదు, మేము ఫామ్ చేసాము. మా స్టాండ్స్ మీద మేము ఫామ్ చేసాము. మా అన్న కాలర్ ఎగరేసి ఎట్లా చెప్పాడో నేను ఫామ్ చేస్తాను అట్లాగే ఫామ్ చేశాను. అట్లే ఫామ్ చేశారు అంతే. కానీ దీని వెనకాల ఎలాంటి కుట్ర లేదు. ఇప్పుడు వచ్చే వాళ్ళు వాళ్ళ ఇష్టంతో వస్తున్నారు తప్పితే మేము పట్టుకొని లాగట్లేదు వాళ్ళని. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక వీక్ పాయింట్ ఉంటుంది. ఎవరో ఒకరు ఏ విధంగానో ఒక విధంగా పార్టీలోకి రావాల్సిందే వస్తారు. అంతేగాని మేము రండి రండి అని పిలిచే ఇది లేదు. ఇప్పుడు ఒక విషయం అయితే గత 2 రోజులుగా కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలా మందిని అల్లకల్లోలం చేస్తుంది. ఏం జరుగుతుందనే ఆలోచన కూడా అర్థం కావట్లేదు, అంత పట్టట్లేదనే చెప్పాలి. మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే ఆర్కేపూడి గాంధీ గారు అంటే ఒక గోడ మీద పిల్లిలాగా కూర్చున్నారు, అటు దుంకాలా ఇటు దుంకాలా తెలియని పరిస్థితుల్లో ఉన్నారని అంటున్నారు. అది దానిపైన మీరేమంటారు? అంటే ఆర్కేపూడి గాంధీ గారు వచ్చారు, పార్టీలోకి కండవ వేసుకున్నారు అన్నారు. మరి ఇప్పుడైతే పార్టీలో ఇప్పుడు ఆయన మొన్న ఇచ్చిన స్టేట్మెంట్ కి నేను టిఆర్ఎస్ లోనే ఉన్నాను అన్నందుకు వీళ్ళు కూడా మేము వచ్చి జెండా బాతుతామని చెప్పేసి ఓ పెద్ద హైలైట్ ఇష్యూ. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అటు ఇటు ఉంటున్నారు, కాంగ్రెస్ లో చేరిన వాళ్ళు అటు ఇటు ఉంటున్నారు అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. మళ్ళీ మాకు వాళ్ళే తెలియజేస్తున్నారు. ఈ విషయం పైనే మన జరిగిన ఇష్యూ మాత్రం చాలా అంటే చాలా ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడ ఒకరిపై ఒకరు చేయి చేసుకునేదాకా వెళ్ళింది కార్యకర్తలు. బీఆర్ఎస్ కార్యకర్తలు అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేయడము, ఇది ఎంతవరకు ఇదే న్యాయం అంటారు? దాడి చేయడం అంటే ఆయన వ్యాఖ్యలను బట్టి ఎవరైనా దాడి చేస్తారా? మనం నోరు మంచుకుంటే ఊరు మంచుకుంటాడు. కాబట్టి వీళ్ళు చేయడం, ఆయన నోరు బాగాలేనప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఈయన అవమానించడం కూడా అట్లాగే ఉంది కదా. అంటే ఆయన ఏమన్నారంటే ఆర్కేపూడి గాంధీ గారు ఆయన ఇంటికి నేను వెళ్తానంటే రేవంత్ రెడ్డి గారు ప్లాన్ చేసి నా ఇంటి ముందు పోలీస్ సెక్యూరిటీ పెట్టి నన్ను బయటికి వెళ్ళనీయకుండా చేశారు. అందుకే ఆర్కేపూడి గాంధీ గారు వస్తున్నారంటే నేను హారతి ప్లేటుతో నేను రెడీగా ఉన్నాను ఆహ్వానించడానికి, కానీ నన్ను చంపడానికే వచ్చారు అని వ్యాఖ్యలు చేశారు. దానిపైన మీరేమంటారు? అమ్మా, మా అన్న టీపీసీసీ ఉన్నంతసేపు అన్న పొజిషన్ లో ఉన్నాడు. ఇవాళ స్టేట్ కి రాజు అయ్యాడు. మా అన్న తండ్రి స్థానంలోకి వచ్చాడు. తండ్రికి పిల్లల యోగక్షేమాలు కావాలి కాబట్టి మా అన్న ఆ పనులలో ఉన్నాడు. కానీ ఈ విధవన కొడుకు మీద ఒకడే ఉన్నాడని అయితే లేదు కదా. స్టేట్ లో 40 కోట్ల మంది జనాభాకి మా అన్న సమాధానం చెప్పాలి. తండ్రి స్థానంలో కూర్చొని సమాధానం, రాజు స్థానంలో కూర్చొని సమాధానం చెప్పాల్సిన రేవంత్ రెడ్డి గారికి ఏ పని పట్ట లేదా? వీడు ఒక్కడే ఉన్నాడా? కౌశిక్ రెడ్డి గారు వాడొక్కడి గురించి వాడేనా మాకు టార్గెట్? ఇంకెవరు లేడా? మాకు వేరే పనులేం లేవా? జనాల గురించి ఆలోచించే పని లేదా? అంటే ఇప్పుడు తన ఇంటిపైన దాడి చేశారు, అద్దాలు ధ్వంసం చేశారు, పూల కుండీలు ధ్వంసం చేశారు, టమాటాలు గుడ్లు కూడా కొట్టారు. ఇదంతా వాళ్ళు చేసుకున్న క్రియేటివిటీ. వాళ్ళు రాజకీయంగా మేము ఎలా హైలైట్ అవ్వాలి, మేము ముందుకు పోవట్లేదు అని వాళ్ళు చేసుకున్నదే. అది వాళ్ళు చేసుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిరంటే ఎంతవరకు కరెక్ట్? అది కాదు కదా. అంటే ఇంకా రోజు అందరికి కూడా పబ్లిక్ కూడా ఇప్పుడు అసలు అక్కడ ఆర్కేపూడి గాంధీతో ఎంత మంది పోయిండ్రమ్మా? లెక్కకైతే ఒక్క లేడీ ఉంది అక్కడ, 4 అబ్బాయిలు కూర్చొని అక్కడ ధర్నా చేస్తున్నారు. దానికి మించి ఎవడన్నా ఉన్నాడు?
దాదాపు 100 మందిని 200 మందిని వెంటేసుకొని వచ్చారు అనేది కూడా అక్కడ ఉన్నదే నలుగురు, ఆ నలుగురు ఒక్క లేడీ ఉంది, ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళే వాడిని ఏదో చేసేస్తారా? మరి మిగతా వాళ్ళంతా ఎవరు వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళ సైడ్ వాళ్ళే, టిఆర్ఎస్ వాళ్ళే. ఇదంతా బుకాయించుకొని ఏంటంటే కాంగ్రెస్ పార్టీని ఎట్టి తిరిగి కాంగ్రెస్ వాళ్ళు కాదా? వాళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది? అందరూ టిఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు. అందులో కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని మరి కాంగ్రెస్ వాళ్ళే సపోర్ట్ గా నిలిచారని చెప్పేసి అంటున్నారు కదా. ఎవరు అంటున్నారు? వాళ్ళే బీఆర్ఎస్ నాయకులే. ఈ నాయకులు ఎన్నైనా చెప్తారు, ఇటు చిత్తేసిన వాడు పత్తేడా ఖచ్చితంగా వేస్తాడు కదా. చిత్తేసిన వాడు ఖచ్చితంగా వేస్తాడు. రెండో నాదే అంటాడు వాడు. ఓకే, కానీ నేను వేసా అని చెప్తాడు ఎవడన్నా వేసినాడు. అంటే ఖచ్చితంగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారిని గద్దె దించుతాము అని మొన్న కౌశిక్ రెడ్డి కూడా అదే రోజు తన ఇంటి మీద అటాక్ చేసిన రోజు కొన్ని మాట్లాడు. బ్లాక్ మెయిల్ చేసి గెలిచిన వాడు ఏం చేసుకుంటాడో చేసుకోమనండి. మా అన్నని గద్దె దించేంత శక్తి వాడికి లేదు, వాడు ఏం పీకలేడు కూడా. సేమ్ డైలాగు కౌశిక్ రెడ్డి కూడా తొడగొట్టి ఒక డైలాగ్ వేశారు. సీఎం రేవంత్ రెడ్డి కానీ, తన అనుచరులు కానీ, తన కార్యకర్తలు కానీ, ఆర్కే గాంధీ కానీ నా ఎంటిక కూడా పీకలేకపోయారు. నా ఇంటి దాకా వచ్చి ఇంకేం చేయలేరు నన్ను. నేను సింహము సింగిల్ గా ఉన్నాను, మీరు పందులు గుంపులుగా సింహము సింగిల్ గా వచ్చాను. ఒక సినిమా డైలాగ్ వేశారు. ఆ సినిమా డైలాగులకే పనికొస్తాడు. ఒక విషయం చెప్తా, అసలు ఆడవాళ్ళకి మర్యాద ఇవ్వడం రాని వాడు అసలు రాజకీయానికి పనికిరాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయానికే పనికిరాడు. ఏదో ఉత్తమన్న సోదరుడు అని చెప్పి ఏదో అటు ఇటుగా ఉన్నాడు తప్పితే, లేకపోతే ఎందుకు పనికిరాడు. ఎందుకు పనికిరాడు? జీరో. ఇప్పుడు అదే చూసుకుంటే అట్లా అంటే పాడి కౌశిక్ రెడ్డిని కూడా కాంగ్రెస్ వాళ్ళు కొన్ని ఎలిగేషన్స్ చేశారు. ఏమని అంటే సెంటిమెంట్ గా గెలిచారు అని చెప్పేసి. అంతే, సెంటిమెంట్ గానే గెలిచాడు. మరి ఆయన ఏమి కష్టపడి గెలిచింది లేదు, ప్రజలకు ఏదైనా చేసింది లేదు. ప్రజలకు ఏమైనా చేస్తే నువ్వు ధైర్యంగా పోయి అమ్మ నాకు ఓటేయండి అని చెప్పి నువ్వు అడుగుతావు. నువ్వు ధైర్యంగా పోయి నువ్వు అమ్మ ఓటేయండి అని అడగకుండా నేను చచ్చిపోతాను, మీరు ఓటు వేయకపోతే నేను చచ్చిపోతానని ఏ నాయకుడు అన్నా అట్లా పోయి అడిగాడు ఇవాళ వరకు? చరిత్రలో ఇన్ని ఎమ్మెల్యే ఎలక్షన్స్ చూసాము, ఎంపీ ఎలక్షన్స్ చూసాము, ఎవరన్నా అట్లా అడగడం చూసామా మనము? ఇప్పుడు ఇంతకీ ఒక్క విషయం అండి, ఏంటి అంటే ఆర్కే పూడి గాంధీ గారికి పదవి కన్ఫర్మ్ అయింది. పదవి కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇప్పుడు తను కాంగ్రెస్ వ్యక్తి లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్ట, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్ట? తను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను అన్నట్టుగానే మాట్లాడుతుంది. బీఆర్ఎస్ లో ఉన్నానని మాట్లాడట్లేదు. అయితే ఇప్పుడు మరి పదవిలో ఉన్న అంటే ఇప్పుడు పదవి అనేది గవర్నమెంట్ పదవి, అది ఎవరికి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అనేది అది గవర్నమెంట్ చూసుకుంటుంది. గవర్నమెంట్ పదవిలని మనము డిసైడ్ చేసే వాళ్ళం కాదు. ఎందుకంటే గవర్నమెంట్ లో కొన్ని సిస్టమ్స్ ఉంటాయి, కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఎవరికి ఏ పదవి ఇవ్వాలి అని చెప్పేసి బైలాస్ ఉంటుంది. ఆ బైలాస్ ప్రకారంగానే ఇస్తారు. కాబట్టి దాన్ని మనము దాన్ని ఎలిగేషన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అయితే ఇప్పుడు వీళ్ళు దాన్ని పట్టుకొనే పాకులాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఏం చేయాలి. ఎందుకంటే ఈయన జూనియర్, మొన్న కొత్తగా హౌస్ లోకి వచ్చాడు. హౌస్ లోకి వచ్చి ఇష్టం వచ్చినాడు మాట్లాడుతున్నాడు, సీతక్కని దూషిస్తున్నాడు, పొన్నమన్నని దూషిస్తున్నాడు. మాట్లాడే పద్ధతి తెలియదు, డిసిప్లిన్ తెలియదు. డిసిప్లిన్ తెలియకుండా హౌస్ లో మాట్లాడే వాడికి అర్హత లేదు, అసలు హౌస్ లో మాట్లాడే అర్హత లేదు. ఈ విషయానికి వస్తే ఒక పొలిటికల్ వ్యక్తిగా మిమ్మల్ని ఈ క్వశ్చన్ వేయట్లేదు, ఎలా అంటే ఒక మహిళగా ఈ క్వశ్చన్ వేస్తున్నాను. ఏమని అంటే మరి పాడి కౌశిక్ రెడ్డి గారు ఒక చేతిలో చీర పట్టుకున్నారు, ఒక చేతిలో గాజులు పట్టుకున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీలో ఉండి గెలిచి ఎమ్మెల్యేలుగా గెలిచి మరి ఇతర పార్టీలోకి మీరు వెళ్తున్నారు కదా, మీకు చేతగాని వాళ్ళే మరి గాజులు చీర పంపిస్తున్నాను వేసుకోండి అన్నారు. దీన్ని ఎలా తీసుకుంటారు మీరు? ఇది మా ఆడవాళ్ళని అవమానించినట్టుగా ఉందండి. ఈ కౌశిక్ రెడ్డికి ఆడవాళ్ళంటే ఇంతకు ముందు కూడా మన గవర్నర్ గారిని కూడా అవమానించాడు. ఓకే, కాబట్టి ఆయనకి ఎప్పుడు కూడా ఆడవాళ్ళ పట్ల గౌరవం లేదు. ఏదో ఒకటి ఆడవాళ్ళని దూషించాలని చెప్పేసి మమ్మల్ని కించపరచడం అంత కరెక్ట్ కాదు కదా. మేము కూడా నాయకురాళ్ళమే కదా, మేము కూడా ఒక కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాము, ఇంకేదో పోటీ చేస్తాము. కానీ మమ్మల్ని అట్లా చూపించడం కరెక్ట్ కాదు. క్షమాపణ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి ఆ మహిళలందరికీ. అయితే మీరు చెప్పింది కరెక్టే, కాకపోతే మేడం ఒక విషయము, ఎందుకంటే ఆ రోజు జరిగిన గొడవకి యాక్చువల్గా పోలీస్ ప్రొటెక్షన్ అడిగితే ఇవ్వలేదు, కానీ నెక్స్ట్ డే ఆర్కే గాంధీ గారికి చాలా ప్రొటెక్షన్ ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే ఆర్కే గాంధీ గారు అక్కడ నుంచి కదిలినప్పుడు
ఒక్క విషయము అక్కడ నుంచి కదిలినప్పుడు పోలీసులు ఎవరు కూడా ఆపలేదు. తన ఇంటి దగ్గర నుంచి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరకు వచ్చేటప్పుడు ఎవరు ఆపలేదు, అడ్డుపడలేదు. మరి అదే కౌశిక్ రెడ్డి వస్తుంటే పోలీస్ బందోబస్తు ఎక్కువగా ఉండి, సెక్యూరిటీ ఎక్కువగా ఉండి కౌశిక్ రెడ్డిని కానీ బీఆర్ఎస్ నేతలను కానీ ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఇదంతా మరి ప్రభుత్వం అధికారంలో ఉన్నందునే జరిగింది అనుకోవచ్చా? నేను ఒక విషయం చెప్తా. పోలీస్ వాళ్ళకి ఇటు నుంచి పడతాయి, ఇటు నుంచి పడతాయి, అధికార పార్టీ నుంచి పడతాయి, అధికారంలో లేని వాళ్ళ తరఫు నుంచి కూడా పడతాయి. ఎటో తిరిగినా వాళ్ళే మధ్యలో వాయించిపోతారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, దాన్ని మనం ఏం అనలేము. కానీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. ఎందుకనంటే ఇంతకు ముందు కేసీఆర్ గారు ఎక్కడ పోయినా కూడా అసలు ప్రగతి భవన్ ముంగట్ ఎవరు నిలబట్టినా అరెస్ట్ చేసేవాళ్ళు. దాన్ని ఏమంటాం మరి? ఇంతకుముందు ప్రగతి భవన్ ముందు పోయి ఏది మాట్లాడాలన్నా కూడా అరెస్ట్ చేసేవాళ్ళు, ఎవరిని మాట్లాడనిచ్చేవాళ్ళు కాదు. అది మంచిగా వచ్చారా చెడుకు వచ్చారా ఏమి ఆలోచించకుండానే అరెస్ట్ చేసేవాళ్ళు. అంటే ప్రతిపక్షాలనా ప్రజలనా? ప్రజలని, ప్రతిపక్షాలని కాదు ప్రజలని చేసేవాళ్ళు, ప్రతిపక్షాలను కూడా చేసేవాళ్ళు. ఏ రోజు అపాయింట్మెంట్ ఇచ్చాడమ్మా ఆయన మనకి? రేవంత్ అన్న ఇంతమందిని కలుస్తున్నారు, ఇంతమందితో మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కటి ఏది ఉన్నా కూడా అన్ని చేస్తున్నారు. వాళ్ళు ఏ రోజు ఏది చేయకుండా ఇవాళ మేము అన్ని చేసినామని చెప్పి మాకు సెక్యూరిటీ లేదు, అది లేదు, అప్పుడే బాగుంది పాలన అని అడుగుతున్నారు. అప్పుడేం బాగుంది పాలన అనేది వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా వాళ్ళు స్టార్టింగ్ 5 years స్టార్టింగ్ వచ్చినప్పుడే మేము పాకుతున్నాం, మేము నడుస్తున్నాం అన్నారు కేటీఆర్ గారు. మేము పాకుతున్నాం, మేము నడుస్తున్నాం అన్నారు. ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ పాకుతుందా, నడుస్తుందా, ఎగురుతుందా? కాంగ్రెస్ పార్టీ ఎగురుతుందంటారు. ఎందుకంటే మరి అంతమంది కార్యకర్తల్ని కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి పంపించడమే కాకుండా బీఆర్ఎస్ భవన్ దగ్గర కూడా అదే రోజు మహిళా కార్యకర్తలు, కాంగ్రెస్ మహిళా కార్యకర్తలంతా కూడా కౌశిక్ రెడ్డి విజువల్స్ ను కూడా అక్కడ తగలబెట్టడం చూసాం. అదంతా కూడా ఒకేసారి అటాక్ చేశారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారంటే ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం రౌడీయిజం చేస్తుంది అంటున్నారు. ఒక్క విషయం కాంగ్రెస్ పార్టీకి రౌడీయిజం చేయాల్సిన అవసరం లేదు. మేము రౌడీలం కాదు, మేము కార్యకర్తలము. వీలైతే ఎందుకంటే మమ్మల్ని అనడం, మా సీఎంని అనడం కరెక్ట్ కాదు. మా సీఎం ఏమన్నా అంటే మామూలుగా ఉండదు, మేము ఏం చేయాలో అదే చేస్తాం. ఖాళీ కాలబెట్టడం కాదు, ఈసారి అయితే తగలబెడతాం. తగలబెడతాం. మనిషినా ఫోటోలేనా? ఫోటోలో ఎందుకు, మనిషినే తగలబెడతాం. వీలైతే మన ఫోటోలు తగలబెట్టారు, ఈ రోజు మనిషినే తగలబెడతాం. ఎందుకంటే మా అన్న జోలికి వస్తే మేమేం ఊరుకోము. మేమందరం మహిళలు అందరం కలిసి తగలబెడతాం. ఎందుకంటే మా రాజు కాబట్టి మా రాజుని ఏమనంటే మేము ఎందుకు ఊరుకుంటాం? ప్రజలు ఊరుకుంటామా? ఊరుకోం కదా. అంటే ఇప్పుడు పార్టీ నాయకులు కాబట్టి రాజు అని చెప్తుండొచ్చు, మరి ప్రజలు కూడా అంటున్నారా? ప్రజలకు కూడా రాజే. ఎందుకంటే ప్రజలు అనట్లేదు, అందుకని ప్రజలు ఏంటంటే వీళ్ళు చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ప్రజలతో తిట్టిపించడము, ఇట్లాంటి పనులు చేస్తున్నాడు కేటీఆర్. పర్సనల్ ఛానల్స్ పెట్టి తిట్టిస్తున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? నీకు సబ్జెక్ట్ తెలియని వాళ్ళని పట్టుకొచ్చి నువ్వు ఎంతవరకు చెప్పిపోయడం? డబ్బులు ఇచ్చి ఎంతవరకు చెప్పిస్తావు? ఇదే మాట సేమ్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అన్నారు. ఏంటి అంటే ప్రభుత్వము ఛానల్స్ ను కొనేసింది, అందుకు ఛానల్స్ ద్వారా అన్ని ఎలిగేషన్స్ చేస్తున్నారు, ఆ ధైర్యంతోనే రౌడీజం చేస్తున్నారు అన్నారు. ఏమంటారు? మాకు అవసరం లేదు, ఛానల్స్ కొనే అవసరము మాకు లేదు. ఎందుకంటే ప్రభుత్వంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకే న్యూస్ కావాలి కాబట్టి వాళ్ళు న్యూస్ తీసుకుంటారు. మేము కొనుక్కొని న్యూస్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది మాకు? ఇదంతా కూడా ఏ కుట్ర లేదంట. ఏ కుట్ర లేదు, మాకు అవసరం లేదు కుట్ర చేసేది. మేము ప్రజలకు న్యాయం చేయడానికి పని చేస్తున్నాము, వాళ్ళకి డైజెషన్ అవ్వట్లేదు. మేము చేయని పనులు వీళ్ళు చేస్తున్నారు. పదవులు ఇచ్చి మరి ఎమ్మెల్యేలను పార్టీలోకి లాక్కుంటున్నారు అంటున్నారు. అది కరెక్ట్ కాదు. పదవులు నేను ఇంతకు ముందే చెప్పాను మీకు, కొన్ని బైలాస్ ఉంటాయి, ఆ బైలాస్ ప్రకారంగా ఇవ్వాల్సి ఉన్న వాళ్ళకే ఇస్తారు. ఇప్పుడు హైడ్రాని తప్పుదోవ పట్టించడానికే ఇప్పుడు ఇలా డ్రామా ఆడుతుంది ప్రభుత్వము అంటున్నారు తెలంగాణ ప్రభుత్వం. ఏమీ లేదు, హైడ్రాకి డ్రామా ఏమీ లేదు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఎక్కడైనా పేదవాళ్ళకి ఇబ్బంది కలిగినట్టు ఉంటే నాలా పక్కన ఉన్న వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్తున్నారు. ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్స్ మరమ్మతు కూడా చేయిస్తున్నారు. ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్స్ ఇస్తారు. బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏమనంటే హైడ్రా బఫర్ జోన్లో ఉన్నది అని చెప్పేసి పేదవాళ్ళకేమో ఎలాంటి నోటీసులు లేకుండా తెల్లవారుజామునే అంటే తెల్లారక ముందే వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు. విల్లాస్ అపార్ట్మెంట్స్ కూడా మరి బఫర్ జోన్లోనే ఉన్నాయి, ఆ వీటి మీద గీత కూడా లేదు, వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఆపారు. ఎందుకు, ఏంటి కారణం? ఇది చాలా తప్పు.
సొంత సోదరుడిని కూడా వదలలేదు మరి రేవంత్ అన్న. కూల్చలేదు కదా. కూల్చలేదంటే ఆయన రెంట్కుంటాడు కదా అందులో. ఉమ్, ఆయన రెంట్కుంటాడు కాబట్టి వాళ్ళకి ఇచ్చారు నోటీసు. రెంట్కున్న వాళ్ళని వాళ్ళు వేరే ఇంటికి పోవాలి కదా మరి. ఆయన ఓన్ హౌస్ కాదు కదా అది, ఉమ్. రెంటెడ్ హౌసే కదా. నిజంగా ఓన్ హౌస్ కాదంటారా? నిజంగానే ఓన్ హౌస్ కాదు. ఎందుకంటే ఇప్పుడు జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ కేటీఆర్ గారిదే అని చెప్పేసి నోటీసులు ఇవ్వడం జరిగింది, కానీ తను మాత్రం నాది కాదు అనడం జరిగింది. అది కాదు అనడం అయితే ఇక్కడైతే అన్నకైతే ఇల్లు లేదు, అది రెంటెడ్ హౌస్. అదైతే రెంటెడ్ హౌస్, బాగా తెలిసినంత వరకు అది రెంటెడ్ హౌస్. రెంటెడ్ హౌస్ అయినప్పుడు మరి తనకెందుకు నోటీసులు ఇవ్వడం జరిగింది? తనకి నోటీసులు ఇవ్వడం అంటే ఇప్పుడు ఆ బిల్డింగ్ అయితే నోటీస్ ఇవ్వాలి కదా, ఆ బిల్డింగ్ కి ఖచ్చితంగా నోటీస్ ఇవ్వాలి. ఇప్పుడు ప్రజలకి నోటీస్ ఇవ్వట్లేదు, పేదవాళ్ళకి మాకు నోటీస్ ఇవ్వడం, వాళ్ళకి ఇంటి నంబరే ఉండదు, ఎట్లా నోటీస్ ఇస్తారు? మాకు అన్ని పక్కా ప్రూఫ్స్ ఉన్నాయని వాళ్ళు కూడా పక్కా ప్రూఫ్స్ ఉన్నాయని అంటారు. అట్లాంటప్పుడు ఎంఆర్ఓని అడగాలి, ఎందుకంటే కూలగొట్టేది ఎంఆర్ఓ ఆర్ఐ వచ్చి కూలగొడతారు. అవును, డైరెక్ట్ రేవంత్ రెడ్డి అయితే వచ్చి కూలగొట్టాడు కదా. అక్కడ ఉన్న ప్రజలు కూడా ఒక ఎలిగేషన్ చేశారు, ఎందుకంటే స్వయంగా మేము వెళ్ళాం కాబట్టి. ఏమని అంటే అంతకు ముందు ఒక వారం రోజుల ముందు హైడ్రాకి సంబంధించి రంగనాథ్ గారు ఉన్నారు, రంగనాథ్ గారే స్వయంగా వచ్చి ఇక్కడ మొత్తము చూశారు, చెక్ చేసుకున్నారు, అంతా చెక్ చేసినప్పుడు ఖచ్చితంగా చెప్తారు వాళ్ళకి. చెప్పారు. ఏమని చెప్పారు అన్నారంటే అక్కడ ప్రజలు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఈ హైడ్రాలో బలైపోయిన వాళ్ళు ఏమన్నారంటే, రంగనాథ్ గారు వచ్చేసి మరి అన్ని బఫర్ జోన్ లో ఉన్నాయి, ఏం చేద్దామని అడిగితే మేమందరం కాళ్ళపైన పడ్డాము, బతిన్లాడుకుంటే మీలాంటి వాళ్లకు మేము అసలు టచ్ కూడా చెయ్యము, మీకు ఏ ఇబ్బంది కలగనియ్యము, ఈ బఫర్ జోన్ లో ఉన్న కొత్తగా కడుతున్న బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవే కూల్చివేస్తాము అని మాకు మాట ఇచ్చి వెళ్ళారు. కానీ ఆన్ ది స్పాట్ మాకు ఎలాంటి మళ్ళీ నోటీసులు కూడా లేవు, ఎలాంటి మాటలు లేవు, లేకుండా మా ఇండ్ల పైనకి కుప్లింగ్లు పంపించేసి కూల్చేసి మేము వండుకొని తినే బియ్యం కూడా మాకు లేకుండా, ఈరోజు బట్టలు కూడా లేకుండా నడి రోడ్డు పైన కూర్చోబెట్టడం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది న్యాయమేనా అని అడుగుతున్నారు. ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్స్ ఇస్తా అన్నారని చెప్పి. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆయన రంగనాథ్ గారు వచ్చి సర్వే చేసుకొని అంతా వెళ్ళారు, రైట్, ఆయన చెప్పాడు, చెప్పిన దాన్ని రివర్స్ ఎలా చేయాలి అంటే ఇంకోటి రావాలి దానికి. టిఆర్ఎస్ వాడు ఎవడో ఒకటి వచ్చి దాన్ని గూల పెట్టాలి, కాంగ్రెస్ పార్టీని ఎవరు తిట్టాలి, ఎట్లా తిట్టించాలి కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని ఎట్లా తిట్టాలి. నేను డైరెక్ట్ గా తిట్టలేను కదా, ఇండైరెక్ట్ గా తిట్టిపిస్తారనమాట. తిట్టడం కాదు, ప్లాన్. నేను చెప్తాను ఇది ఖచ్చితంగా ప్లానే. ఎందుకంటే ఆ అమ్మాయి ఇంటిని వాళ్ళే కూలగొట్టించి అమ్మాయికి డబ్బులు ఇచ్చి నువ్వు కూర్చొని తిట్టమ్మా అని చెప్పి తిట్టిపిస్తున్నారు. ఎందుకనంటే ఆమెకు అంత ఇదేముంది, నీకు అప్పుడు ఇప్పుడు 150 కుటుంబాలు ఉన్నాయి అక్కడ, ఒక కుటుంబం కాదు కదా, అన్ని ఇండ్లు కూలగొట్టలేదు కదా, అక్కడ ఉన్నాయి చాలా వరకు కూలగొట్టారు, చాలా వరకు కూలగొట్టారు అని అంటే ఆల్రెడీ చెప్పే ఉంటారమ్మా, చెప్పకుండా ఎవరు చెయ్యరు నోటీస్ ఇవ్వకుండా. ఎందుకంటే ఒక పార్టీని బ్లేమ్ చేయాలంటే ఇంకో పార్టీ వాడు వెనకాల నుంచి ఎన్నో పనులు చేస్తాం. అంటే దీని వెనకాల కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉందంటున్నారు. ఏ విధంగా చెప్తా, ఇప్పుడు వాళ్ళు ఇల్లు కూలగొడితే మాకేమైనా కోట్లు వచ్చేది ఉందా, లేకపోతే ఇంకేమైనా వస్తాయా? ఇప్పుడు అన్నారు కదా కోట్లు వచ్చేయండి అని, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కూడా ఈ ఎలిగేషన్ చేస్తున్నారు. ఏమని అంటే ఇప్పుడు పేద కుటుంబాలు బఫర్ జోన్ లో ఉన్న ఇండ్లన్నీ కూల్చివేస్తే ఆ భయంతో అసలు ఫస్ట్ వాళ్ళు పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారా, వాళ్ళకి అది ఉందా లేదా, అసలు వాళ్ళే ఎవరికి 10 సంవత్సరాలలో కరెక్ట్ గా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకుండా ఉన్న నాసి రకంగా ఇండ్లు కూలిపోయి చేసి ఇవాళ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద పడి ఏడవడం ఎందుకు, వాళ్ళు చక్కగా పని చేయకుండా. అయితే ఇదే మాట ఏమంటున్నారంటే, అందుకే చిన్న వాళ్ళని కడుపు కొట్టి వీళ్ళని బెదిరిస్తే పెద్దవాళ్ళు భయపడి వీళ్ళ కోట్లు డబ్బులు ఇస్తే అవి సోనియా గాంధీ గారి దగ్గరికి చేర్చాలి అనే ఒక ప్లాన్ వేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నారు. ఈయన నేను ఒకటి నాకు బూతులు వస్తాయి ఇప్పుడు, ఎందుకంటే ఈయన కొడుకులకి అసలు వీడేమో పోయి అంట్లు కడుక్కొని వచ్చినాడు అమెరికా నుంచి కేటీఆర్, అక్కడ నుంచి వచ్చి ఎమ్మెల్యే సీట్ మీద కూర్చోబెట్టిండు అయ్యా, కాబట్టి మనకి ఏం అర్థం కాదు. సోనియా గాంధీ గారు ఇక్కడ నుంచి డబ్బులు ఇస్తే వాడుకునే స్టేజ్ లో ఉన్నారా సోనియా గాంధీ గారు అనడానికి? సోనియా గాంధీ కాలికోటికి గాని మన రాహుల్ గాంధీ కాలికోటికి గాని సరిపోతారా వీళ్ళు? అసలు దేశం గురించి ఒక్కరిని చచ్చిపోమనండి, దేశం గురించి ఒక్కరిని చచ్చిపోమనండి. ఓకే, అంటే దేశం గురించి చచ్చిపోయిన ఫ్యామిలీ ఇప్పుడు సోనియా గాంధీ గారి, దేశం గురించి త్యాగం చేసి దేశం, రాజీవ్ గాంధీ గారు కానీ ఇందిరాగాంధీ గారు కానీ దేశం గురించి చనిపోయారు. ఓకే, వీళ్ళు దేని గురించి ఇది చేస్తున్నారు, ఎలిగేషన్ చేస్తున్నారు. అయినా కానీ సోనియా గాంధీ గారు
స్కిప్ కాకుండా మా పార్టీని, కాంగ్రెస్ పార్టీని నడిపిస్తూ మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చారు. ఇక్కడ వరకు తీసుకొచ్చారు. వీళ్ళు ఖాళీ గోటి కన్నా సరిపోతారా ఆమెను అనడానికి? పుట్టగతులు ఉండవు అసలు వాళ్ళకి. అయితే ఇప్పుడు ఇదంతా చేస్తున్న ఈ డ్రామా అంతా నడిపిస్తుంది కూడా మొత్తం కేటీఆర్ గారు, హరీష్ రావు గారు శుభ్రంగా ప్లాన్ చేస్తూ మరీ నడిపిస్తున్నారు. కానీ మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా మేము టచ్ చేయాలి, ఏ విధంగా, ఎందుకంటే వాళ్ళకి అనడానికి ఎక్కడా ఛాన్స్ లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎక్కడా ఛాన్స్ ఇవ్వలేదు. ప్లస్ మా సీనియర్ నాయకులు కూడా ఎక్కడా ఛాన్స్ ఇవ్వకుండా మా మినిస్టర్స్ కూడా చక్కగా అన్ని పనులు చేస్తున్నారు. వాళ్ళు డ్యాము, కరెంట్ బిల్స్ అన్ని కట్టకుండా ఇంత అప్పు కుప్ప చేశారు. ఇక్కడ పోయిన డబ్బులని ఇప్పుడు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారంటీలు కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదు. 1-2 తప్ప ఏం అమలు చేయలేదు. ఏం చేశారు? అన్ని అమలు అవుతాయి. నేను ఒక విషయం చెప్తాను. వీళ్ళు ఏదైనా పని చేయమంటే మేము పాకుతున్నాం, మేము నడుస్తున్నాం, మేము ఇప్పుడే పుట్టాము, మాకు 9 నెలలు అయినాయి, మాకు 6 నెలలు అయినాయి అని అన్నారు. మేము పథకాలు పెట్టాము, నువ్వు ఏమన్నా బ్యాలెన్స్ పెట్టాడా అసలు? ఈయన అసలు తిజోరీ ఏమైనా బ్యాలెన్స్ పెట్టాడా? 0. ఇంత అప్పు పెట్టాడు. అసలు డబ్బులు ఏమైనా ఉన్నాయా ఎవరికైనా ఇవ్వడానికి? అప్పుడు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం కూడా విడిపోయేటప్పుడు కూడా మరి ఏపీ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు అన్ని అప్పులే మిగిలాయి కాబట్టి మరి మేము అన్ని అప్పులు ఎందుకు మిగిలినాయి అని చెప్పేసి తప్పది. ఆయన మొన్న కూడా అంటున్నాడు, నేను విన్నాను, హౌస్ లో కూడా అంటున్నాడు, మీరు కూడా కాంగ్రెస్ పార్టీ అప్పుడు కూడా అప్పులు ఉన్నాయి, మేము అప్పులు తీర్చామని. అంటే ఎంత అప్పు ఉంది? నువ్వు దానికి 3 చేసావు అప్పు. మేము పెట్టిన దానికి నువ్వు 4 రెట్లు పెంచి పెట్టావు అప్పు. ప్రజల మీద, ప్రతి ఒక్క నెత్తి మీద 2 లక్షల రూపాయల అప్పు పెట్టావు నువ్వు. గవర్నమెంట్ అప్పు చేస్తే ప్రజల మీదనే ఉంటది. ప్రజల నెత్తి మీద, ఒక్కొక్కరి నెత్తి మీద 2 లక్షల అప్పు పెట్టాడు కేసీఆర్. ఎవరు తీర్చాలి అప్పు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొద్దిగా దాన్ని సంజాయిస్తూ చేస్తున్నారు. మాకు అవి చేయడానికే టైం సరిపోవట్లేదురా బాబు అంటే మీరేమో ఇంకొకరికి డబ్బులు పంపిస్తున్నామని చెప్తారా? ఇప్పుడు ఇంకొక విషయం కూడా ఏంటి అంటే ప్రజలు కూడా అంటున్నారు, ఇప్పుడు రాజకీయాల్లోనే ఒకరి మీద ఒకరికి నమ్మకాలు లేకుండా ఇప్పుడు ఒక పదవిలో ఉన్న వాళ్ళే కార్యకర్తలు కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళే ఇలా వాళ్ళకి సెక్యూరిటీ లేకుండా కొట్టుకుంటున్నారు. అంటే ఓపెన్ గా చెప్తున్నా, వాళ్ళ వ్యాఖ్యలే చెప్తున్నా, రోడ్డు మీద చిల్లర రౌడీలు కొట్టుకున్నట్టుగా కొట్టుకుంటున్నారు. రేపు ప్రజలకి ఏం సెక్యూరిటీ ఇస్తారు అనే ఒక క్వశ్చన్ తలెత్తుతుంది. ప్రజలకి సెక్యూరిటీ ఇస్తున్నామా ఇవ్వట్లేదా అనేది మాకు తెలుసు. ఎందుకంటే మీ మీడియా ఛానల్స్ చెప్పడం అందరికి ఇంత పెద్దగా చూపిస్తాయి కాబట్టి ఇంత పెద్దగా చూపిస్తాయి అని కాదు, ఎందుకంటే నిజాలే చెప్పాలి అని మేము అంటున్నాం. ఎందుకంటే ప్రజలకు కూడా నేను ఒక విషయం చెప్తా, కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ. ఓకే, కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ. మరి పేదల జీవితాలు ఎందుకు కూల్చుతున్నారు? పేదల జీవితాలు ఎవరు కూల్చారమ్మా? నేను ఒక విషయం చెప్తున్నా, నీకు ఇప్పుడు కూడా చెప్పా, హై డ్రామా నడుస్తుంది. ఓకే, హై డ్రామా. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు వచ్చిపోయాడు, వీళ్ళకి మంచి చేస్తాడు, మంచి చేస్తే వీళ్ళని మనం తిట్టలేము. ఓకే, వీళ్ళ జోలికి ఎట్లా పోవాలి, వీళ్ళని ఎట్లా తిట్టాలి? ప్రభుత్వాన్ని పడగొట్టే ప్లాన్. వీళ్ళని అంటే ఒక్కటి చెప్తా, ఇంత చిన్న దాంతో ప్రభుత్వం కూలిపోదు. ఎందుకంటే అది ఎంటికతో సమానము, ప్రభుత్వం కూలిపోదు. హరీష్ రావు గారు అంటున్నారు, ఖచ్చితంగా నేను గద్దె దింపి తీర్తాము సీఎం రేవంత్. ఆయనతో కాదమ్మా, నేను ఒక విషయం చెప్తా, వాళ్ళ కుంభకోణాలు వాళ్ళందరినీ తీసుకుపోయి జైల్లో కూర్చోబెట్టే రోజులు దగ్గర పడ్డాయి, వస్తున్నాయి, వస్తాయి కూడా. చెంచల్గూడలో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా ఖచ్చితంగా, రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా అందులో కూర్చోబెడతాం. మరి రేవంత్ రెడ్డి గారిని దించడం ఎవరి తరం కాదు అని మీరు అంటున్నారు. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం హోదాలో ఉన్నారు అంటే రాష్ట్రానికి ఒక రాజుని అంటే ఒక ఎమ్మెల్యే మరి అంతలా ఎంటిక కూడా పీకలేవు, నేను ఖచ్చితంగా దించేస్తానని ఎమ్మెల్యేతో ఉన్న మహిళా కార్యకర్తలు కూడా అవి మాట్లాడారు. పిచ్చి కుక్కలకి రాయి దొరికింది. ఎందుకంటే కేసీఆర్ వచ్చి మాట్లాడడానికి చేతనైతే లేదు. కేసీఆర్ ఇంట్లో వండుకున్నాడు, ఫామ్ హౌస్ లో వండుకున్నాడు, ఆయనకు మాట్లాడనే చేత కాక పడుకున్నాడు. అప్పుడు ఏం చేయాలా? పిచ్చి కుక్కలను పంపించి రాళ్ళేయాలా. ఈ పిచ్చి కుక్కలు రాళ్ళేస్తున్నాయి, అంతకు మించి ఏం లేదాడా. ఓకే, పిచ్చి కుక్కలతో ఏమైతుంది? ఏం కాదు. మరి ఈ రోజు కాకపోయినా ఇంకా కొన్ని రోజులకైనా ఆర్కేపూడి గాంధీ గారి ఇంటిపైన బీఆర్ఎస్ జెండా పాతుతామని సవాల్ విసురుతున్నారు. ఇప్పటికి ఆయన పాతిపించుకున్నప్పుడు వీళ్ళు పాతినప్పుడు చూద్దాం. అంటే మీరు ఆర్కేపూడి గాంధీ గారికి మరి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలబడబోతుందా? నిలబడుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఉంటే నిలబడుతుంది ఖచ్చితంగా. నేను అటున్నా ఇటున్నా అంటే ఎవరు నిలబడలేరు. ముఖ్యంగా ప్రజలకి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి
ఏం హామీలు ఇస్తున్నారు? అంటే ఇప్పటికీ ప్రజల్లో కొన్ని అసలు ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అంటే ఇప్పుడు రాజకీయాలు నడుస్తున్నాయా లేకపోతే ప్రజాపాలన నడుస్తుందా అనే తప్పుదోవ డైలమాలో పట్టిస్తున్నారు. ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ తప్పుదోవ పట్టిస్తుంది ప్రజలని, ఉమ్, ప్రజలని కన్ఫ్యూజ్ చేస్తుంది, ఉమ్, ప్రజలని కన్ఫ్యూజ్ చేస్తుంది. ఎందుకంటే ప్రజలు పిచ్చోళ్ళు కాబట్టి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఉమ్, ఎందుకు అనంటే వాళ్ళు ఏం చెప్తే మేము ఏం చెప్తే అదే నమ్ముతారు ఉమ్, అనే రకం వాళ్ళది. అనే రకం. ఇంతకుముందు కేసీఆర్ గారు ముచ్చట చెప్పేటోళ్ళు, ఉమ్, అందరిని కూర్చోబెట్టుకొని ముచ్చట చెప్పేటోళ్ళు. అట్లనే మేము కూడా ముచ్చట చెప్తామని చూస్తున్నారు వాళ్ళు కూడా. ఓకే. ముచ్చట చెప్తే వీళ్ళు వింటారు. ఉమ్, ప్రతి ఒక్కరికి నేను మీ టీవీ ఛానల్ ద్వారా నేను చెప్పడం ఏంటంటే, అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకి అందరికీ నమస్కారం. మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఎవరికి అన్యాయం చెయ్యరు, అందరికీ అన్ని విధాలుగా అన్ని సమకూరుస్తారు. కానీ టైం పడుతుంది, అన్ని ఇమీడియట్ గా కావాలంటే కావు. కాబట్టి మీరందరూ కొంచెం మనకు శ్రద్ధ సబూరితో ఉంటే ఖచ్చితంగా మీకు అన్ని జరుగుతాయి. ఎందుకంటే ఇమీడియట్ గా కావాలంటే ఏ యాక్షన్ కాదు. ఎందుకంటే మన 4 కోట్ల మంది జనాభాని ఆయన చూసుకోవాలి కాబట్టి టైం పడుతుంది. ఎక్కడికన్నా తొందరగా రావాలన్నా కూడా ఆయన రాలేరు. కాబట్టి ప్రతి ఒక్క షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ ప్రకారంగా ఆయన వచ్చి అందరికీ అన్ని పనులు చేస్తారు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి దయచేసి మీరు మీ నోరు పారేసుకోవద్దు. నరం లేని నాలుకని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలని చెప్పి నా అక్క చెల్లెలకి అన్నదమ్ములకు చెప్తున్నాను. మంచి మాట చెప్పారు, కాదనట్లేదక. ఇప్పుడు పొలిటికల్ గా పక్కన పెడితే మీరు ఈ రాజకీయంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను రాజకీయంలోకి వచ్చి 22 years అవుతుంది. 22 years. ఈ కాంగ్రెస్ పార్టీలో ఓన్లీ కాంగ్రెస్ పార్టీ. స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి కూడా నేను మరి ఎన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మరి ఏ పదవిలో ఎందుకు లేరు? లేకపోతే నేను యాక్చువల్ గా నేను ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లో ఉన్నానమ్మా. ఓకే. నేను ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ ఉన్నప్పుడు నన్ను ఆర్గనైజేషన్ సెక్రటరీగా అపాయింట్ చేశారు సర్వే సత్యనారాయణ గారు. అప్పుడు ఎంపీ ఉండే ఆయన, మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నాది. కాబట్టి ఆయన ఎంపీ ఉన్నప్పుడు నాకు ఆర్గనైజేషన్ సెక్రటరీ ఇచ్చారు. దాని తర్వాత నేను సెక్రటరీ అయ్యాను స్టేట్ మహిళా కాంగ్రెస్. దాని తర్వాత జనరల్ సెక్రటరీ తర్వాత సేవాదల్ మహిళా చీఫ్ ఇచ్చారు నాకు. నాకు అన్నకి అపాయింట్మెంట్ నేను జూలై 2 రోజు నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను. పిసిసి పదవి అన్న 7th తీసుకున్నారు. 7th ప్రమాణ స్వీకారం చేశారు. అదే ఇయర్లో నేను సేవాదళ మహిళా అధ్యక్షురాలుగా కొనసాగుతూ 3rd year నాది రన్నింగ్ అవుతుంది. 3rd year రన్నింగ్ అవుతుంది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. సిడబ్ల్యూసి మీటింగ్ లో కూడా సోనియా గాంధీ గారితో గార్లాండ్ వేయడం, మేడంకి ప్రోటోకాల్ చేయడము, మేడం వస్తే ప్రోటోకాల్ చేయడం. ఎందుకంటే మా సేవాదళ మహిళా అధ్యక్షులకి సేవాదళ టీం ఏంటంటే ఫ్లాగ్ హాస్టింగ్ చేయడం ఇవన్నీ చేస్తాం కాబట్టి మేడం రావడం, రిసీవ్ చేసుకోవడము ఇవన్నీ ఉంటాయి. సేవాదళ అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి వెన్నుపూస. మేము గ్రౌండ్ లో వర్క్ చేస్తాము. గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది. ఈ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుందో సేవాదళ కూడా అలాగే పనిచేస్తుంది. ఇప్పుడైతే ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీ అయితే తన పార్టీలోకి లాక్కోవడం లేదు అంటారు. లాక్కోవడం లేదు. మేము అప్పుడైతే డబ్బులు ఇచ్చి లాక్కున్నాడు కేసీఆర్ గారు జనాలని, కానీ ఇప్పుడు పదవులు ఇచ్చి లాక్కుంటున్నారా కాంగ్రెస్? మేము పదవులు ఇస్తాం రండి అని మేము పిలవట్లేదమ్మా. క్యాపబిలిటీని బట్టి, సీనియారిటీని బట్టి ఇవ్వాల్సి వస్తుంది. నీకు ఇంతకు ముందు కూడా చెప్పాను నేను. మనిషి క్యాపబిలిటీని బట్టి, సీనియారిటీని బట్టి, బైలాస్ని బట్టి, చట్ట సవరణ ఉంటుంది కదా, చట్ట సవరణ దాన్ని బట్టి ఇవ్వాల్సి వస్తుంది. మీరు పదవులు ఇస్తున్నారు అంటే మాకు పదవులు ఎక్కువ పదవులు ఇవ్వట్లేదు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, మంచిగా ఉంది. కాంగ్రెస్ పార్టీ బాగానే ఉంది, బీజేపీ బాగానే ఉంది, బీఆర్ఎస్ బాగానే ఉంది, నాయకులు బాగానే ఉన్నారు, అంతా బాగానే ఉన్నారు. మధ్యలో ఎందుకండి పోలీసులు, మీడియాని, కార్యకర్తల్ని వీళ్ళని కొట్టుకొని చంపేటట్టు చేస్తున్నారు? అదేంటి కారణం మరి? ఎందుకంటే మొన్న చూసుకున్నట్లయితే మాకు కూడా దెబ్బలు తగిలాయి. ఎందుకు ఇంత జనాలకి ఆలోచన, నేను చెప్తే వినండి, కార్యకర్తలకు ఆలోచన తక్కువయ్యి అంటే ఒక ఊపు మా అన్నని అన్నాడు, ఎట్లా అంటాడు మా అన్నని అన్న ఫీలింగ్ ఉంటది. వాళ్ళైనా సరే వీళ్ళైనా సరే కనీసము మేము ఒక హోదాలో ఉన్నామని మర్చిపోయి మాటలు అనేసుకున్నారు. ఏంటి అసలు ఎక్కడ వెళ్తుంది రాజకీయం? వాళ్ళకి ఆలోచన తక్కువ అయితే అట్లాగే ఉంటుంది, ఆలోచన ఉంటే అక్కడ వరకు రాదు. మరి దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలా స్పందిస్తున్నారు? ఏంటి అసలు
సీఎం రేవంత్ ప్రతిదీ సీఎం దాకా పోయే పని ఉండదమ్మా. ఎందుకు సీఎం మరి సీఎం ని బ్లేమ్ చేయడం ఎందుకు? ఇప్పుడు అన్నారు కదా, నేను చెప్తున్నా సీఎం ని బ్లేమ్ చేయడం ఎందుకు, నేను అదే అనేది. మీరు ఎక్కడో కింద స్థాయిలో గొడవ పెట్టుకొని పైన స్థాయిలో ఉన్న ఆయన బ్లేమ్ ఎందుకు చేస్తారు? అది పద్ధతేనా? ఇప్పుడు నువ్వు ఎక్కడో తప్పు చేసేస్తావు, మీ తండ్రిని అంటే నువ్వు ఊరుకుంటావా? ఊరుకుంటారా? ఊరుకోరు కదా, అది తప్పు కదా. అదే మాట అంటున్నారు మరి. అంటే వీళ్ళు పెట్టుకున్నది, వీళ్ళు పెట్టుకున్న చిచ్చేది అంతే. అంతే. ఇప్పుడు మన నాన్న వచ్చి అయితే మనల్ని కొట్లాడుకోండి అని చెప్పాడు కదా. అవును, మరి అలాగే అయిందంటారు. అంటే అంటే ఇప్పుడు మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుపట్టేలా చేయడానికి బీఆర్ఎస్ చేస్తుంది అంతే. బీఆర్ఎస్ కి ఎటు ఛాన్స్ లేదు అనడానికి, ఛాన్సే లేదు. నెక్స్ట్ మరి బీఆర్ఎస్ వస్తే అప్పుడు ఏంటి పరిస్థితి? నెక్స్ట్ బీఆర్ఎస్ రాదు. బీఆర్ఎస్ ఆల్రెడీ స్వీప్ అవుట్. మొన్ననే ఎంపీ ఎలక్షన్ స్వీప్ అవుట్, ఇప్పుడు కూడా స్వీప్ అవుట్. ఇంకా స్వీప్ అవుట్. నేను చెప్తున్నా కదా, మా సోనియా గాంధీ అమ్మ కాళ్ళు పట్టుకొని, తెలంగాణ తల్లి సోనియా గాంధీ కాళ్ళు పట్టుకొని కేసీఆర్ గారు, అమ్మ తప్పైంది క్షమించండి, ఇగో నా పార్టీ మీ దాంట్లో బీఆర్ఎస్ విలీనం చేస్తున్నా అని చేయాల్సిందే. ఖచ్చితంగా చేయాల్సిందే. అప్పుడే చేయలేదు, ఇప్పుడు ఏం చేస్తారు? అప్పుడు నమ్మక ద్రోహం చేసినందుకే ఇవాళ కాలు నా నడుమిరిగి ఇంట్లో కూర్చుంటున్నా అని మొహం చూపించకుండా తిరుగుతున్నాడు. ఓకే, ఇంట్లో వాడుకుంటున్నాడు. ఏ రోజైనా నమ్మక ద్రోహం చేసిన వాడికి బతుకు ఉండదు. విలీనం చేయాలని మీరంటున్నారు, మరి బీఆర్ఎస్ నాయకులంతా ఉండి ఇప్పుడు పదవిలో ఉన్న, అంటే ఇప్పుడు 4 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడే మధ్యలోనే గద్దె దించేస్తాం కాంగ్రెస్. నేను అందుకే చెప్తున్నా, నేనేం చెప్తున్నా, మీరు మొన్న నేనే చెప్పా ఆంధ్రజ్యోతి వాళ్ళకి, ఒక్క సీటు కూడా రాదని చెప్పా, ఒక్క సీటు కూడా రాలేదు. ఇప్పుడు కూడా కేసీఆర్ గారు ఖచ్చితంగా అమ్మా నీకు దండం పెడతా, క్షమించు, నా పిల్లలను క్షమించు, కేసులు ఎత్తాయి అన్న కాడికి రావాల్సిందే. ఎందుకంటే వాడు చేసిన తప్పులు అన్ని ఉన్నాయి. ఒక్కొక్కటి బయట పెడుతున్నాం మేము, ఒక్కొక్కటి బయట పెడుతున్నాం. మా అమ్మ కాలు మొక్కాల్సిందే, నువ్వు మా అమ్మకు నమ్మక ద్రోహం చేసినావు. మేము ఒక కొడుకును వదులుకున్నా కూడా, మాకు ఆ కొడుకు లేడు, ఆంధ్రాలో మాకు ఒక కొడుకు లేడు అనుకున్నా కూడా మా అమ్మ తెలంగాణ ఇచ్చింది, మా అమ్మ అది భరించింది. కానీ నువ్వు చేసిన నమ్మక ద్రోహానికి ఇవాళ నువ్వు ఖచ్చితంగా మా అమ్మ కాలు పట్టుకొని క్షమాపణ అడగాల్సిందే, నువ్వు విలీనం చేయాల్సిందే. నీకు ఇంకా దారి లేదు. వింటున్నారు కదా, మరి ఇప్పుడైతే ప్రజలకి కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలాంటి అన్యాయం చేయట్లేదు, వాళ్ళకి న్యాయం చేస్తున్నారు, అలాగే అండగా నిలబడతారు, అన్ని విషయాల్లో కూడా తోడుగా నిలబడతారు. ఇది ఇప్పుడు జరుగుతున్న రాజకీయ గొడవలకు మాత్రము ఎలాంటి ప్రమేయం లేదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని కూడా మనకైతే చెప్తున్నారు భవానీ గారు. అలాగే అదే కాకుండా మాజీ సీఎం కేసీఆర్ గారు చేసిన తప్పులు చాలా ఉన్నాయి, నమ్మక ద్రోహం ఉంది. అందుకు మరి సోనియమ్మ కాళ్ళు పట్టుకొని తప్పైపోయింది, అమ్మ విలీనం చేస్తున్నాను బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో అని తన తప్పును తను ఒప్పుకునేంత వరకు కూడా తన తప్పులని బయట పెట్టే క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టించే క్రమం అయితే తప్పకుండా వస్తుంది అని చెప్పేసి కూడా మనకు చెప్తున్న సందర్భాలు చూస్తున్నాయి. మరి మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.